యొక్క ఎఫెక్ట్ అనేది ఏ రాసుల మీద ఎక్కువగా ఉంటుందంటారు? వాళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా పూజలు కానీ జపాలు కానీ ఏమైనా చేయాల్సి ఉంటుందంటారా? అంటే ఇక్కడ శాస్త్రరీత్యా 3, 6, 10, 11 రాసుల వారికి శుభం చేకూరుతుంది. గ్రహణం పట్టడం కొంతమందికి మేలు కూడా చేస్తుంది, కొంతమందికి హాని చేస్తుంది, కొంతమందికి మిశ్రమ ఫలం. 4 రాసుల వారికి అనుకూలిస్తే మరొక 4 రాసుల వారికి పూర్తిగా వ్యతిరేకిస్తే ఈ మిగిలిన రాసుల వారికి మధ్యమ ఫలం ఇస్తుంది. శాస్త్రం ఏం చెప్పిందంటే త్రిషట్ దశ ఆయోపగతం శుభప్రదం స్యాత్. 3 జన్మరాశి నుండి 3వ రాశి, అలాగే షట్ 6వ రాశి, ఆయ 11వ రాశి, దశ 10వ రాశి. ఈ రాశులలో మన రాశి నుండి ఆ రాశిలో గ్రహణం పడితే మంచిది. ఇప్పుడు గ్రహణం ఏ రాశిలో పడుతుంది? శ్రవణ నక్షత్రయుక్త మకర రాశిలో గ్రహణం పడుతుంది. ఇది 3వ రాశి కావాలి మనకి. అంటే త్రిషట్ అన్నాడు కదా, 3 కావాలంటే ఈ రాహుకేతుల్ని ఆధారం చేసుకొని ఇవి నడుస్తూ ఉంటాయి. ఈ గ్రహణ చక్రం అంటే రివర్స్లో తిరుగుతాయి అపసవ్య గతిలో. ఇప్పుడు మకరం 3 కావాలంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి వృశ్చికం, ధనుస్సు, మకరం అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మేలు కలుగుతుంది. ఏవైనా రుణ సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఏవైనా అనారోగ్యాలు ఉన్నాయి అవి తగ్గిపోతాయి. ఏవైనా తీవ్రమైన బాధలు ఉన్నాయి, పనులు కావాలి, వాటికి సంబంధించినటువంటి విఘ్నాలన్నీ పోతాయి. అలాగే షట్ 6వ రాశి, సింహం నుండి 6వ రాశి అయినటువంటి మకరంలో గ్రహణం సంభవిస్తోంది కాబట్టి ఈ సింహరాశి వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే మరొక రాశి ఏమిటి అంటే ఇక్కడ 2 స్థిర రాశులు చెప్పుకున్నాం. సింహం స్థిర రాశి, వృశ్చికం స్థిర రాశి. ఇప్పుడు చరరాశి వారికి పడుతుంది కాబట్టి చరరాశి ఒకటి చెప్పాలి. చరరాశి ఒకటి మేషం అంటే దశమ స్థానంలో గ్రహణం పట్టడం ద్వారాగా మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ద్విస్వభావ రాశి ఒకటి చెప్పాలి. ఈ ద్విస్వభావ రాశి ఏది? ఇక మీనరాశికి ఏమవుతుంది? ఏకాదశ స్థానంలో గ్రహణం సంభవిస్తోంది. ఇలా వెనక నుంచి ఇలా వెళ్తాయి అనమాట అపసవ్య గతిలో. ఈ విధంగా అప్పుడు మనకి ఏం తెలిసింది? వృశ్చికము, సింహము, మేషము, మీనము ఈ రాశులలో జన్మించిన వారికి వీళ్ళ జన్మరాశుల నుండి త్రిషట్ దశ ఆయ స్థానముల్లో గ్రహణం, చంద్రగ్రహణం, అందులో చూడామణి చంద్రగ్రహణం 1,000,000 రెట్లు పుణ్యఫలాన్నిచ్చే చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి శుభ ఫలితం వస్తుంది. ఇంకా నష్టం ఎవరికి వస్తుందయ్యా అంటే ఇక్కడ ద్విసప్త నందేషు మధ్యం స్యాత్. ద్వి అంటే 2, సప్త అంటే 7, నంద అంటే 9, ఇషు అంటే 5. ఇప్పుడు దాని కనుక చూసినట్లయితే ఇప్పుడు 2వ రాశి కావాలి గ్రహణం అంటే ధనుస్సు వాళ్ళకి 2వ రాశి అవుతుంది. వాళ్ళకి మధ్యమ ఫలము అన్నారు. తర్వాత ద్విసప్త 7, కర్కాటక రాశి వారికి మకరం 7 కాబట్టి వాళ్ళకి మధ్యమ ఫలం. తర్వాత ఇంకేమిటిగా 9 నంద అంటే 9 అంటే వృషభ రాశికి 9 అవుతుంది కనుక వాళ్ళకి మధ్యమ ఫలం. ఇషు అంటే 5వ రాశి కావాలి. ఇప్పుడు కన్యా రాశి వాళ్ళకి మకరం 5 అవుతుంది, వాళ్ళకి మధ్యమ ఫలం. ఇక అధమ ఫలం ఎవరికి? శేషేషు అనిష్టం కథితం మునీంద్రైః. శేషేషు అనిష్టం ఏవైతే మిగిలినయో ఆ మిగిలిన రాశులకి ఇబ్బంది. ప్రధానంగా ఏమిటది? మిగిలినవి 1, 4, 8, 12. ఏ రాశిలో అయితే గ్రహణం పడుతుందో వాళ్ళకి అధికమైన దోషం వస్తుంది. 4వ రాశిలో గ్రహణం పడితే వాళ్ళకి దోషం. అంటే తులారాశి నుండి 4వ రాశి అవుతుంది కాబట్టి మకరంలో మకర రాశి వాళ్ళకి అలాగే తులారాశి వాళ్ళకి అష్టమ స్థానం, అష్టమంలో ఆయుష్ సంబంధమైన దోషాలు. ఎక్కువ దోషం ఎవరికయ్యా అంటే మిథునం వాళ్ళకి. మిథునం నుండి అష్టమ రాశి మకరం అవుతుంది కాబట్టి వాళ్ళకి దోషం ఎక్కువ. ఇంకా కుంభరాశి వాళ్ళకి 12 అవుతుంది కాబట్టి వీళ్ళకి దోషం ఎక్కువ. దోషం అంటే ఆయుష్ సంబంధమైన, ధన సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కలగవచ్చు. వీళ్ళు ప్రధానంగా శాంతి చేసుకోవాలి. అందరికంటే ముఖ్యంగా చేసుకోదగిన వాళ్ళు, చేసుకోవలసిన వాళ్ళు 2 ఉండాలి. ప్రధానంగా మకర రాశి వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలి. అందులో శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. అలాగని ఇప్పుడు చెప్పిన వాళ్ళు చేయకూడదని కాదు. తులారాశి వాళ్ళు జపం చేసుకోవాలి, దానం ఇవ్వాలి. అలాగే మిథున రాశి వాళ్ళు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థిక అంశాల్లో మాట విలువను కాపాడుకోవటంలో వెనక రాశిలోనే మన వెనకనే గ్రహణం పడుతుంది కాబట్టి ముందు రాసిన వాళ్ళకి
ముందు రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ గ్రహణం లాగుతుంది కనుక కుంభరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీటిల్లో చేయాల్సినటువంటి దానాలు జపాలు ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే గురుగారు, ఇప్పుడు అసలు గ్రహణం పట్టిందంటేనే మనం స్నానం చేయాలి, జపం చేయాలి, దానం చేయాలి. ఇప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి దానం చేయాలని చెప్పి కూడా గురువుగారు చెప్పారు. అసలు ఏ రకమైన దానం చేయాలంటారు? దానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంటి దగ్గర చేస్తే మంచిదా, గుడికి వెళ్ళి చేస్తే మంచిదా, ఎలా చేయాలంటారు? గ్రహణం పట్టగానే స్నానం ఆచరించాలి. స్నానం ఆచరించిన తర్వాత మనము గ్రహణ సంకల్పం చేసి స్నానం ఆచరించాలి. గ్రహణ మధ్యకాలంలో పూజలు, తర్వాత హోమాలు, అదేవిధంగా చాలామంది ఏమిటంటే ఇప్పుడు మామూలుగా ఈ బ్రహ్మచారులు వీళ్ళు గాయత్రి మంత్రం ఉపదేశం అవుతుంది. అదేవిధంగా వేరే మంత్రాలు గురు పరంగా కొన్ని మంత్రోపదేశాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఆ మంత్రాల్ని, అదే కాకుండా ఇంకా కొందరు కొన్ని కర్మల కొరకు, కొన్ని ప్రయోగాల కొరకు కొన్ని మంత్రాలు కూడా వాళ్ళు నేర్చుంటారు. అటువంటి మంత్రాలన్నీ ఆ టైంలో పునశ్చరణ చేయాలి. మామూలుగా మనం చేస్తే 100 సార్లు వచ్చేది అక్కడ 10,000 ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అధికాస్య అధిక ఫలం అక్కడ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఆ టైంలో చేస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మన ప్రాంతంలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో లేదు, కానీ కొంతమంది చెప్పిన ప్రకారం ఏంటంటే కర్ణాటక ఇతర రాష్ట్రాలలో మన దగ్గర దేవాలయాలు మూసివేస్తారు గ్రహణకాలం. అక్కడ దేవాలయాలు తెరిచుంచి విశేషంగా హోమాలు, అదేవిధంగా అభిషేకాలు, పూజలు, అర్చనలు చేస్తుంటారు. అది కూడా అక్కడ ఉన్న వాళ్ళు దాంట్లో పాల్గొని, ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని భగవత్ యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం ఒకటి ఉంటుంది. ఇక దానాలకు వచ్చేసరికి ఇప్పుడు గురుగారు చెప్పినట్టు ఏదైతే అరిష్ట స్థానములు ఉన్నాయో, అరిష్ట స్థానములు ఉన్నవాళ్ళు మిథున, తుల, మకర, కుంభరాశుల వారు. వీళ్ళు ఏమిటిదంటే ప్రత్యేకంగా మకర రాశి వాళ్లకు చాలా అరిష్టం కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు వెండి చంద్రబింబము, బంగారు నాగేంద్రుడు, అంటే నాగేంద్రుల పనితో ఉండాలి నాగేంద్రుడు, అట్లాగే తెల్లటి వస్త్రము, బియ్యము, వీటిని ఏమిటిదంటే ఒక ప్రత్యేకంగా మంత్రము ఒక బ్రాహ్మడికి పూజ చేసి, ఇది గ్రహణం విడిచే సమయంలో మధ్యకాలం అయిపోయిన తర్వాత విడిచిన తర్వాత స్నానం చేసి ఈ దానం చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత దోష నివారణ కలిగి వారికి ఏవైతే ఆపదలు మనం వస్తాయనుకుంటున్నామో ఇందాక చెప్పినట్టు అవన్నీ తొలగిపోయి వారు సుఖ సంతోషాలతోని ఆనందంతో ఉండగలుగుతారు. ఒక కాల్ తీసుకున్న తర్వాత సూతకం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందామండి. హలో 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 ఓకే. అలాగే గురుగారు, సూతకం ఉన్నవాళ్ళు అసలు ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలంటారు? అసలు రాహు దర్శనమే పెద్ద సూతకం. మొత్తం ప్రపంచం మొత్తానికి రాహువు సంవత్సరంలో 2 సార్లు దర్శనమిస్తారు. ఈ రాహు దర్శనాన్నే సూతకం, రాహు దర్శనే అని శాస్త్రం. రాహు ఎప్పుడు కనపడతాడు? సూర్యుడు, భూమి, చంద్రుడు ముగ్గురు ఒకే సరళ రేఖ పైన ఉన్నప్పుడు, అప్పుడు పూర్ణిమ కానీ అమావాస్య కానీ సంభవిస్తే అక్కడ రాహు దర్శనం అవుతుంది. ఈ రాహు దర్శనమే సూతకంతో సమానం. సూతకంలో ఉన్నవాళ్ళు కూడా గ్రహణ స్నానం చేయాలి. అలాగే రజస్వలా దోషంలో మంత్లీ డేట్స్లో ఉన్న పీరియడ్స్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లంతా తిరిగి అన్నీ ముట్టుకోకూడదు, కానీ స్నానం మాత్రం చేయమని చెప్పారు. గ్రహణ స్నానం తప్పనిసరిగా చేయాలి. శాస్త్రం ఏం చెబుతుందయ్యా అంటే గ్రస్యమానే భవేత్ స్నానం. గ్రహణం ప్రారంభం అవుతోంది అని అంటే 10:50 కిందకు చెప్పుకున్నాం కదా, ఆ సమయంలో స్నానం చేసి తీరాలి. అలాగే గ్రస్తే హోమ విధీయతే, గ్రహణ మధ్యకాలంలో వీలైతే అగ్నిని ఆవాహన చేసి హోమం చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ జ్ఞానయజ్ఞం, జపయజ్ఞం, తపోయజ్ఞం ఇలా అనేక యజ్ఞాలు చెప్పారు కాబట్టి ఆ యజ్ఞాలు కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ముత్స్యమానే భవేత్ దానం. ఇందాక గురువుగారు చెప్పినట్టుగా దానం ఇవ్వాలి. ఆ దానం ఇచ్చేటప్పుడు చక్కని సంకల్పం చెప్పుకొని ఆ సంకల్ప పురస్సరంగా ఇచ్చి, అది అయిపోయిన తర్వాత
ముక్తే స్నానం విధీయతే, మళ్ళీ స్నానం చెప్పారు. చాలామంది తెలియక ఆది మధ్య అంత్యములలో స్నానాలు చేస్తుంటారు, అలా చేయకూడదు. ఆది స్నానం చేయాలి, నిండు గ్రహణంలో మధ్యకాలంలో జపం చేసుకుంటుండాలి, అప్పుడు వెళ్ళిపోయి మునుగుతాను అనకూడదు. ముందు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి. ముందు స్నానం కంటే విడుపు స్నానం ఇంకా గొప్పది. ఇక్కడ ముక్తే స్నానం విధీయతే అని చెప్పారు. గంగా స్నానం ప్రకుర్వీత గ్రహణే సూర్యచంద్రయోహో, గంగా నది జలంలో కనుక స్నానం చేస్తే విశేషమైనటువంటి పుణ్యం వస్తుంది. గంగాతో ఏత సంప్రాప్తే ఇందో కోటి రవేర్దశ అన్నారు. గంగా జలం కనుక మనకి సంప్రాప్తించింది అనుకోండి, కొంచెం గంగా జలం ముందుగానే, ఇప్పుడు మనం కార్యక్రమం చెప్పుకుంటున్నాం, భక్తి టీవీ ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కాబట్టి ముందుగానే ఆ గంగా జలాన్ని ఏదో ఒక విధంగా కొంచెం సమకూర్చుకొని దగ్గర పెట్టుకొని దాన్ని నీళ్ళలో కలుపుకొని కనుక స్నానం చేసినట్లయితే విశేషమైనటువంటి ఎంత ఫలితం, ఇందో కోటి రవేహే దశ, కోటి రెట్లు ఫలితం వస్తుంది. అదే సూర్యగ్రహణం అయితే ఈ కోటి రెట్లకి మళ్ళీ 10 రెట్లు ఇంకా పుణ్యం వస్తుంది. అలా లేకపోతే ఎక్కడైనా సరే మీకు మహానదిషు అన్యేషు, ఏదైనా సరే మహానదులు అన్య నదులు ఇంకా ఏవైతే చెప్పారో ఆ నదుల్లో స్నానం చేయడం, ఆది స్నానం అంత్య స్నానం మధ్యలో మాత్రం చేయకండి, మధ్యలో జపం చేయడం చాలా విశేషం, అనేక రెట్లు ఫలం వస్తుంది. ఎలాంటి ఫలం అయ్యా, గవాన్ కోటి సహస్రస్య యత్ ఫలం లభతే నరః. మామూలుగా గవాం ఆవులు, కోటి సహస్రస్య 1000 కోట్లు అంటే 1000 కోట్ల ఆవుల్ని దానం చేస్తే ఒక వ్యక్తికి ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యము తత్ఫలం లభతే మర్త్యో గ్రహణే సూర్యచంద్రయోహో. అసలు అది ఏ గ్రహణమైనా సరే ఈ స్నానం వల్ల విశేషం. స్నానం గొప్పదా, దానం గొప్పదా, జపం గొప్పదా? దోషం ఉన్న వాళ్ళేమోను తప్పనిసరిగా దానం చేసుకోవటం చాలా విశేషమైంది. అలాగే సర్వులు చేయదగింది ఏంటి, స్నానం. గ్రహణంలో చేయదగింది అసలు పర్వములు వస్తేనే స్నానం. అది సముద్ర స్నానమైనా సరే, నదీ స్నానమైనా సరే, జల స్నానమైనా సరే, ఇంట్లో ఉన్నటువంటి ఉష్ణోదక స్నానమైనా సరే. ఉష్ణోదక స్నానం కంటే నిలవ ఉంచిన నీళ్లు గొప్పవి, దానికంటే పారుతున్న జలం గొప్పది, దానికంటే కూపస్థ జలం గొప్పది, తటాక జలం, తర్వాత పర్వత జలం, అక్కడి నుంచి నదీ జలం, అక్కడి నుంచి మహానదులు ఏవైతే చెప్పారో సముద్ర జలం, ఇవన్నీ విశేషం. అన్నిటికంటే గంగాజలం ఇంకా సర్వం గంగామయంతోయం. ఈ జలం అంతా కూడా గంగ సమంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పండితులందరూ, గురువులందరూ కూడా వ్యాస సమానులే ఉంటారు. అప్పుడు చేసే దానం అంతా కూడా ఈ భూదానంతో సమానంగా ఉంటుంది. అనంతమైనటువంటి పుణ్య ఫలం ఉంటుంది. దాంట్లో ఎవరైనా సరే మేము చేస్తామండి దానం అనుకుంటే ఆ దానం చేసే చిన్న సంకల్పం ఒకటి ఉందమ్మా, అది కూడా అలాగే ఒకసారి చెప్దాము. దానం చేసేటప్పుడు ఏమనుకోవాలి అంటే, మమ జన్మ నక్షత్ర స్థిత చంద్రగ్రహణ సూచిత సర్వారిష్ట శాంతిపూర్వక ఏకాదశ స్థాన స్థిత చంద్రగ్రహణ శుభఫలావాప్తయే బింబదానం కరిష్యే అని సంకల్పం చేయాలి. ఇది శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసే పద్ధతి. మామూలుగా మకర రాశి వాళ్ళైతే మమ జన్మరాశి స్థిత అని చెప్పుకొని ప్రారంభించాలి. అలాగే తులారాశి వాళ్ళైతే మమ జన్మరాశ్యాత్ చతుర్థ స్థాన స్థిత సూచిత చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని చెప్పాలి. కర్కాటక రాశి వారైతే మమ జన్మరాశ్యాత్ సప్తమ స్థాన స్థిత చూడామని చంద్రగ్రహ అని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే ఏ స్థానం నుంచి అయితే మనం చెప్తున్నామో ఆ స్థానం పేరు చెప్పి అలా స్థాన దోష స్థానం నుంచి, ఇప్పుడు మిథున రాశి వాళ్ళైతే జన్మరాశ్యాత్ అష్టమ స్థాన స్థిత చంద్రగ్రహణ దోష పరిహారార్థం అని చెప్పుకొని ఆ దోషం పోవాలని మనం జపం చేస్తే, ఆ దానం ఇస్తే చాలా సంకల్పం చేసి దానం ఇస్తే చాలా మంచిది. ఒక కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదాం గురువు గారు. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఏం అడగాలనుకుంటున్నారు? ఏంటండి? ఆదిత్య హృదయం చదువుకోవచ్చా? గ్రహణం రోజు ఆదిత్య హృదయం చదువుకోవచ్చా గ్రహణం పట్టిన సమయంలో? మీకు నచ్చినటువంటిది మీరు రోజు చదువుకునేది ఆదిత్య హృదయమే కాకుండా ఏదైనా జపం ఉన్నా జపమైనా చేసుకోవచ్చు, స్తోత్ర పారాయణము, అదే కాకుండా మీకు ఇష్టమైన ఇష్టదేవత కులదేవత ఏ దేవతదైనా స్తోత్రం కానీ పారాయణం కానీ, అట్లాగే ఏదైనా జపం ఉంటే జపం కానీ,
నామజపము అవన్నీ మీరు చేసుకుంటే మీకు అఖండమైన ఫలం వస్తుందమ్మా. గ్రహణ కాలంలో మామూలుగా చేసిన దానికంటే మీకు 10 రెట్లు 100 రెట్లు కూడా ఫలితం వస్తుంది. కాబట్టి మీరు ఆ కాలంలో మీకు తోచింది చేసుకోవచ్చు. ఏది చేసినా బాగానే ఉంటుంది, ఏది చేసినా మీకు సత్ఫలితమే వస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు రాఖీ రోజు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి అందరూ భయపడుతున్నారు. ఆ రోజు ఉదయం పూట చేసుకున్న పర్లేదు, లేకపోతే ముందు రోజు చేసుకోవచ్చా, లేకపోతే తర్వాత రోజైనా చేసుకోవచ్చు అంటారా? అసలు ఆ రోజు రాఖీ కట్టవచ్చా? రాఖీ పౌర్ణిమ అనేది ముందు రోజు చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు. అయితే అదే రోజు ఒకవేళ మనకు ఇది గ్రహణ వేద ఉంటుంది అనేటువంటి అనుమానం ఉంటే మధ్యాహ్నం 1 గంట లోపలనే పూజాదులు పూర్తి చేసుకొని ఆ మధ్యాహ్నం లోపల మనము సోదరులకు రాఖీ బంధనం చేయగలిగితే చాలా సంతోషం. ఒకవేళ అట్లా వీలు కాకుండా మనం కట్టడం ప్రారంభించినాం కాబట్టి సాయంత్రం వరకు చేసుకున్నా తప్పు లేదు. మరుసటి రోజు గ్రహణ కరివేద ఉంటుంది కాబట్టి ఆ రోజు మళ్ళీ స్నానం ఆచరించాలి. పొద్దున ఉదయం స్నానం చేస్తేనే గ్రహణ దోషం పోతుంది. గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేస్తాం, ఆ స్నానంతోనే పూర్తి కాదు, మళ్ళీ నెక్స్ట్ డే. ఎందుకంటే జాతా శౌచ మృతా శౌచ గ్రహణ శౌచం, చనిపోతే ఏ రకంగా అయితే దోషం ఉంటుందో మనం అంటూ అది మనము ముట్టుకోకుండా ఉంటామో అదే రకంగా గ్రహణానికి కూడా అశౌచం, ఇది అశౌచం ఉంటుంది. కాబట్టి మరుసటి రోజు ఉదయం స్నానం చేస్తేనే మనకు పూర్తి ఫలితం వస్తుంది. ఆ స్నానం ఆచరించిన తర్వాతనే వాళ్ళు మళ్ళీ రక్షాబంధనము, మిగతా వాళ్ళకి ఎవరికైనా వీలు కాకపోతే ఆ రోజు కలవకపోతే దూరం ఉండే వాళ్ళు ఉంటారు, అది తర్వాత కూడా దాన్ని ఆచరించవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆటంకం లేదు, ఏమాత్రం దోషం కూడా లేదు, అది పూర్ణ ఫలితం వస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు అసలు చంద్రగ్రహణం అంటే రాత్రి 10:53 వచ్చింది. అప్పుడు దేవాలయాలు తెరిచి ఉండవు కాబట్టి దానం చేయాలి అని అంటే ఏం చేయాలి? మరుసటి రోజు గురువుల గారికి దానం ఇవ్వచ్చు అంటారా పంతులు గారికి? అవకాశం ఉంటేనేమో ముందుగానే బ్రాహ్మణుల్ని సంప్రదించి పండితుల సూచనల మేరకు వారి దగ్గరికి వెళ్ళి మనం ఇవ్వటం. ఎందుకంటే ఒక పండితుడు అందరి దగ్గర తిరగాలంటే సమయం ఉండదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వారింటికి వెళ్ళి మనం దానం చేసుకోవటం చాలా మంచిది. ఈ గ్రహణంలో చేసేటటువంటి దానం అనంతమైన ఫలితం ఇస్తుంది కాబట్టి కేవలం ఈ గ్రహణ సంబంధమైనటువంటి నాగబింబము చంద్రబింబమే కాకుండా ఆ సమయంలో చేసేటటువంటి అన్ని దానాలు మనకి భూదానంతో ఫలితాన్ని ఇస్తాయని చెబుతుంది కాబట్టి తోచిన దానాలు చేసుకోవచ్చు. ఆ సమయంలో కుదరని పక్షంలో కుదరకపోతే సంకల్పం చెప్పుకొని స్నానం చేసి అలాగే ఆ గ్రహణ అంత్య సమయంలో దాన సంకల్పం చెప్పుకొని లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం లక్ష్మీనారాయణ స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పుకొని మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని చెప్పుకొని ఆ మనసులో ఆ పండితులను ఊహించి అక్కడ అది పెట్టి తెల్లవారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి సంకల్పం చెప్పి వస్త్రదక్షిణాదులు తాంబూలాలు ఇచ్చి కనుక నమస్కారం చేస్తే మంచిది. ఈ ముత్యమానే భవేద్దానం, అలాగే ఈ ముక్తిమానే గ్రహస్నానం, ఈ విడుపు స్నానం దానం ఇచ్చిన తర్వాత విడుపు స్నానం చేయాలి. స్నానానికి కూడా ఒక సంకల్పం ఉందమ్మా, ముందు సంకల్పం ఉంది, తర్వాత సంకల్పం ఉంది, అది కూడా ఒక మొక్క అనుకుందమ్మా. ఏంటంటే గ్రహణంలో సంకల్పం ఎలా ఉందయ్యా అంటే మమ గోత్రస్య నామధేయస్య అని అంతవరకు మనకు తెలుసు. సంకల్పం చెప్పుకుంటాం, ఆజమ్య కేశవాయ స్వాహ అని చెప్పుకొని మమ ఆయుష్యాభివృద్ధ్యర్థం చంద్రగ్రహణ కాలే గ్రహస్పర్శ స్నాన ప్రయుక్త శ్రేయ ప్రాప్త్యర్థం స్పర్శ స్నానం కరిష్యే. ఈ గ్రహణం ఎక్కడైతే ఆకాశంలో పడుతుందో ఆ సమయంలో స్నానం చేస్తే ఇది ఆత్మశుద్ధి కలుగుతుంది, శ్రేయ ప్రాప్తి. నిశ్రేయస పదప్రాప్తికి ఏ విధమైనటువంటి రామాయణ భారత భాగవతాదుల్ని మనం పుణ్యపూర్వకంగా శ్రవణం చేస్తామో, వేదాన్ని శ్రవణం చేస్తాం, మననం చేస్తామో, అలాంటిది పునశ్చరణం చేస్తామో, అలాంటి యొక్క ఫలము కేవలం స్నానం చేసినంత మాత్రం చేతనే శ్రేయప్రాప్తి కలుగుతుంది అని అంటున్నారు. తర్వాత అలాగే మోక్ష స్నానం ఇంకా విశేషమైంది. అయ్యా మోక్ష స్నానం విశేషం అన్నారు కాబట్టి స్పర్శ స్నానం చేయకుండా ఉన్నా సరిపోతుందా అంటారేమో. అలా పనికిరాదు. స్పర్శ స్నానం చేస్తేనే మోక్ష స్నానానికి అధికారం వస్తుంది. జపం మధ్యలో అంటే గ్రహణం మధ్యలో జపం చేసుకోవడానికి అధికారం వస్తుంది. ఈ ముత్యమానే భవే దానం అని చెప్పాం కాబట్టి ఆ గ్రహణం విడుపులో దానం చేయడానికి సంకల్పం చెప్పడానికి
అధికారం వస్తుంది. ఇక్కడ పత్ని సహితంగా చేయాలా, ఒంటరిగా చేయొచ్చా అంటే సౌకర్యం ఎలా ఉంటే అలా. నది దగ్గరలో ఉన్నారు, అక్కడ సౌకర్యం ఉన్నది, రాత్రిపూట లైట్లు ఉన్నాయి, చేయడానికి వీలుంది, అక్కడ పత్ని సహితంగా చేయండి. వీలు లేదు, ఆ నీళ్లు తెచ్చుకొని ఇంటి దగ్గర చేయండి, ఇద్దరు కలిసి చేయండి. ఎలా చేసినా సరే, ఇలా దంపతి స్నానం చేసినా మంచిదే. అలాగే మోక్ష స్నానం ఉంది. గ్రహణ మోక్ష స్నానం ఎలా ఉంది అంటే మమ ఆయుష్యాభివృద్ధ్యర్థం అంటే గోత్రస్య నామధేయస్య మమ ఆయుష్యాభివృద్ధ్యర్థం గ్రహణ మోక్ష స్నాన ప్రయుక్త శ్రేయ ప్రాప్త్యర్థం చూడామణి నామక చంద్రగ్రహణ మోక్ష స్నానం అహంకరిష్యే అని ఒక్కసారి నీళ్లు ముట్టుకొని చక్కగా స్నానం చేయండి. అలా చేసినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం మనకి దక్కుతుంది. ఎంత పుణ్యం దక్కుతుందంటే 1,000,000 రెట్లు. ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, 1,000,000,000 గవాం, 1,000 కోట్ల ఆవుల్ని దానం చేస్తే సహజంగా ఎంత పుణ్యం అయితే వస్తుందో, ఇదిగో ఈ గ్రహణంలో చేసేటటువంటి ప్రతి మంత్రం, అన్నిటికంటే మంత్రం జపం చేయటం చాలా గొప్పది. స్నానం చేసిన తర్వాత జపం చేయాలి. ఏ వస్త్రాలతో స్నానం చేయాలి అంటే శుచిర్భూతులై మంచి వస్త్రాలు కట్టుకొని ఏ వస్త్రంతో అయితే ఉన్నామో గ్రహణానికి ముందు ఆ వస్త్రంతోనే చేయమన్నారు. ప్రత్యేకంగా మన పుష్కరాల్లో చేసినట్టుగా అవసరం లేదు. కాబట్టి ఏ వస్త్రాలతో ఉంటే ఆ వస్త్రం, అంటే ఏ వస్త్రంతో ఉంటే ఆ వస్త్రంతో చేయమన్నారు కదా అని ఏవో వస్త్రాలు కట్టుకొని చేయొద్దు. కొంచెం పవిత్రమైనటువంటి భావన. ఇది చంద్రుడికి సంబంధించింది, అందులో వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రంలో ఇది వస్తోంది. ఇక్కడ చెప్పాం మనం, దోషం వాళ్ళకేమో మరింత దోషం, పుణ్యం వాళ్ళకేమో మరింత పుణ్యం, మధ్యలో వాళ్ళకేమో అది కొంచెం ఇది కొంచెం. కాబట్టి ఏది మంచిది కాదు. పుణ్యం వచ్చే వాళ్ళు కూడా జపం చేసుకుంటే అనంత పుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే అని చెప్తుంది. అలాగే గురుగారు, కొంతమంది గ్రహణం పట్టినప్పుడు కొంతమంది స్నానం మేము ఆచరించో, మాకు ఎలాంటి పట్టింపులు ఉండవు అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమైనా దోషాలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారు? ఏదైనా మనకు ప్రత్యక్షంగా వెంటనే దాని యొక్క ఎఫెక్ట్ కనబడదు. ఇప్పుడు ఉదాహరణకు ఉందండి, మనం మిర్చి బజ్జీ తింటాం, ఓ 4 మిర్చి బజ్జీలు బాగున్నాయని తినేసింది అనుకోండి, దాని ఎఫెక్ట్ మీకు ఇమ్మీడియట్గా కనబడదు. దాన్ని మరుసటి రోజు 2 రోజులకో ఎప్పుడో దాని ఎఫెక్ట్ కనబడుతుంటుంది. ఇప్పుడు నేను చేసినా ఏం చేయలేదు, చూడండి నేను గ్రహణం పడుతున్నాను తింటున్నా ఏం కాదని కూడా కొంతమంది చూపించిన వాళ్ళు, దాని ఎఫెక్ట్ వెంటనే ఉండదు. మన వాళ్ళు ఎందుకు చెప్పిందంటే ఆ కాలంలో, గ్రహణ కాలంలో ఏవైతే ఈ కిరణాలు వస్తున్నాయో అవి విషపూరితం ఉంటాయి. సైన్స్లో కూడా చెప్తున్నారు వాళ్ళు, దాంతోనే చాలా హానికరము, అవి మంచిది కాదు. అందుకనే మన వాళ్ళు ఏమిటంటే కొన్ని పదార్థాలను అవి తినకూడదంటారు. అటువంటి టైంలో ఉన్నదాన్ని బయట పడేస్తారు, తినరు. కొన్ని ఇప్పుడు ఆవకాయలు ఇటువంటి వాటి మీద పాలు, పెరుగు, నెయ్యి, దీనికి దోషం లేదు, దాని మీద కూడా దర్భలు పెడతారు. అంటే దర్భలు ఎందుకంటే ఆ కిరణాలను రివర్స్గా పంపించేస్తుంది, ఆ శక్తి దాంట్లో ఉంది. అందుకే అన్ని శుభకార్యాలకు, ఇప్పుడు కార్యాలకు అన్ని దర్భ ఎందుకు వాడతారంటే అదే దానికి ఆ విశిష్టత ఉన్నది. కాబట్టి దాన్ని వేస్తారు, ఆ కిరణాలు దీన్ని చెడగొట్టకుండా రిటర్న్ పోవాలని, ఆ కొరకని దాన్ని వాడుతుంటారు. కాబట్టి దాని ఎఫెక్ట్ వెంటనే కనబడదు. మనం చెప్తాము మంచి చెడు, అది వాళ్ళ కర్మ, బుద్ధి కర్మానుసారైన వాళ్ళ కర్మ ఉంది అనుకోవాలి. ఎవరు చెప్పినా వినబుద్ధి కాకపోతే అది వాళ్ళ కర్మ అనుకోవాలి మనం, అంతే. అందుకే వాళ్ళకు మంచి చేసుకునేది ఉంది, ఇంకా ముందుకు పోయేది ఉంది, అభివృద్ధికి అంటే ఎవరైనా చెప్పిన మాట వింటారు. స్కూల్లో టీచరు లెక్చరర్ చెప్తారు, మంచి మార్గమే చెప్తారు. అట్లా అందరూ 60 మంది క్లాస్ ఉంటే 60 మంది గురుగారు చెప్పినట్టే నడుచుకుంటున్నది ఎక్కడ లేదు. చదువుకున్న వాళ్ళు రకరకాల వేరే వేరే రంగాలలో, వాళ్ళు డాక్టర్ అవుతున్నాడు, వాళ్ళు ఇంజనీర్ అవుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు, వాళ్ళు ఇంకో సంఘ విద్రోహులు అవుతున్నారు, రకరకాలుగా అవుతున్నారు. కాబట్టి దాన్ని ఏం చేయలేరు, అది వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళు పోతారు. కాబట్టి పూర్వజన్మ కర్మది ప్రభావం తప్పకుండా ఉంటుంది. అది మనం కూడా మంచి చెప్పినా వినరు, వినబుద్ధిగా, దానికి మనం ఏం చేయలేము. కానీ దాని ఎఫెక్ట్ మట్టుకు తప్పకుండా ఉంటుంది. చివరిగా గురుగారు, మరి అసలు గ్రహణం పట్టినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒక 2 మాటల్లో వివరించగలరా? ప్రధానంగా జపం చేసుకోవడం చాలా మంచిది. ఎక్కువగా మౌనంగా ఉండటం మంచిది. ఎందుకంటే మాట్లాడుకునే సందర్భంలో మంచి మాటలు మాట్లాడుకోవటం, అందులో దైవ సంబంధమైన స్తోత్రములు చదువుకుంటే అనంతమైన పుణ్యం. స్పర్శ ప్రభృతి మోక్ష పర్యంతం జపం కుర్యాత్ అన్నాడు. ఎప్పుడైతే గ్రహణం ప్రారంభమవుతుందో అక్కడి నుండి మోక్షం, అందులో ప్రధానంగా ఈ మోక్ష సిద్ధి అర్ధరాత్రి సమయంలో వస్తుంది.
ఎప్పుడైతే అర్ధరాత్రి సమయంలో వస్తుందో చంద్రుడికి బలం అక్కడ అర్ధరాత్రి పూట చంద్రబలం ఉందన్నమాట. కనుక తస్మాత్ చంద్రబలం బలం. చంద్రబలం మనస్సుకి సంకేతం. మనస్సుకు పట్టిన పీడలు వదలాలి అంటే గ్రహణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గ్రహణ సమయంలో ఏ మాటలైతే మనం మాట్లాడతామో అవి అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి. మాటకి మంత్రానికి తేడా ఏంటంటే సంస్కారవంతమైనటువంటి శబ్ద ప్రయోగం మంత్రం ఇది వేద విహితమైంది, స్వరయుక్తమైంది, అనులోమ స్వరిత విలోమ దీర్ఘస్వరితంతో కూడినటువంటి అక్షరాలు ఉన్నాయి. సుష్టు వర్ణాన్ని మంచి మంత్రములు ఉన్నాయి. ఉదాహరణకి విష్ణు సహస్రనామం గొప్ప స్తోత్రం. అది కనుక చదువుకున్నట్లయితే ఆ సమయంలో చంద్రభగవానుడి యొక్క అనుగ్రహం వస్తుంది. రాహు దశ నడుస్తున్న వాళ్ళకి రాహు దోషం పోతుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఈసారి చంద్రుడు మకర రాశిలో ఉన్నారు, సూర్యుడు యథాతథంగా కర్కాటక రాశిలో ఉన్నారు సమసప్తగాల్లో. వీళ్ళు కూడా సమసప్తగాల్లో కుంభంలోనేమో కేతువు, సింహంలోనేమో రాహు ఉన్నారు. అంటే సందుల్లో ఉన్నాయి. ఈ సందుల్లో ఉన్నప్పుడు వచ్చేటటువంటి పట్టు విశేషంగా ఉంటుంది. గణితానికి కూడా చాలా కష్టం. అనేక వేల సంవత్సరాల క్రితమే దగ్గరగా త్రేతాయుగం, ద్వాపర యుగం ఈ రెండు కలిపితే 21,60,000 సంవత్సరాలు. అలాగే కృతయుగంలో ఒక 10,000 సంవత్సరాలు, కలియుగంలో 5,000, అంటే మొత్తం కలిపితే 75,000, అంటే 21,75,000 సంవత్సరాల క్రితం ఈ గ్రహణ సిద్ధాంతాన్ని మనకి సూర్యభగవానుడు సూర్య సిద్ధాంత రీత్యా మయాసురుడికి ఉపదేశం చేశారు. ఆనాటి నుంచే ఈ గ్రహణాలు అనేవి మొదలైనవి. ఈ గ్రహణాల్లో ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది, గ్రహణంలో వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? మనసులోంచి చెడును వదిలిపెట్టండి, చెడ్డ భావన వదిలిపెట్టండి, మంచిని స్వీకరిస్తే అద్భుతమైన ఫలితం. మంచి అంటే మంత్రం. అలాగే రాఖీకి గ్రహణం ప్రభావం ఉంటుందా లేదా అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారండి. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. చూశారు కదా, రాఖీ పండుగ రోజు నిరభ్యంతరంగా రాఖీని కట్టుకోవచ్చు. అది మధ్యాహ్నం 1 గంట లోపు కట్టుకుంటే ఎలాంటి ప్రభావం ఉండదు. అలాగే చంద్రగ్రహణం రోజు స్నానం చేసి జపం చేసి దానం చేస్తే కనుక చాలా మంచిది అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇది వాటి రాఖీకి గ్రహణం ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.